ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మరోసారి అసెంబ్లీ వేదికగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలు సుమారు నెల రోజుల పాటు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఈ సుదీర్ఘ సెషన్ ద్వారా కీలక అంశాలపై ప్రభుత్వం చర్చలు జరపనుంది. వీటితో పాటు వైసీపీ సభ్యులపై అనర్హత వేటుపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తం 6 వైసీపీ ఎమ్మెల్యేలు సభకు గైర్హాజరై రిజిస్టర్లో సంతకాలు చేసి ప్రయోజనాలు పొందినట్లు ఇప్పటికే అధికార పార్టీ గుర్తించింది. వారి విషయాన్ని ఎథిక్స్ కమిటీ విచారణ జరుపుతోంది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ సూచిస్తుండటంతో ఆ 6 ఇప్పుడు ఆందోళన మొదలైంది. ఒకవేళ స్పీకరు అనర్హత వేటు వేస్తే త్వరలో వచ్చే ఉప ఎన్నికలలో నెగ్గడం కష్టమని వారు భావిస్తున్నారు. అందుకే పార్టీ అధినేత జగన్కు ఒప్పించి అయినా అసెంబ్లీకి హాజరై తమ పదవులను కాపాడుకోవాలని వారు ప్రయత్నిస్తున్నారు. వీరిలో కనీసము 4 ఎమ్మెల్యేలు జగన్కు అంగీకారం లేకపోయినా సభకు వెళ్లాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. జగన్ ఆదేశాలను ధిక్కరించి సభకు వెళ్లాలనుకుంటున్న ఆ ఎమ్మెల్యేల పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది. ఒకవేళ వారు పార్టీ లైన్ దాటి అసెంబ్లీలో అడుగుపెడితే అది వైసీపీతో బంధం తెంచుకున్నట్లేనని రాజకీయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఫిరాయింపులను ప్రోత్సహించే మూడులో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం లేదు. ముఖ్యంగా టీడీపీ, జనసేన పార్టీలు ఇతర పార్టీల నుంచి వచ్చేవారిని చేర్చుకోవడానికి సిద్ధంగా లేవు. దీనివల్ల ఆ 4 ఎమ్మెల్యేలు అటు వైసీపీలో ఉండలేక ఇటు కూటమిలో చేరలేక రాజకీయంగా త్రిశంకు స్వర్గంలో పడే ప్రమాదం ఉంది.